బీటెక్ లేదా డిగ్రీ చదువుతున్న చాలా మంది ఫ్రెషర్స్ కి ఒక కన్ఫ్యూజన్ ఉంటుంది. కోడింగ్ సైడా లేదా డిజిటల్ మార్కెటింగ్ సైడా అని. అండ్ మనం కొన్ని సినారియోస్ అయితే వింటూనే ఉంటాం. కాలేజ్ క్యాంపస్ లో కోడింగ్ సైడ్ జాబ్ తెచ్చుకుని కొన్ని ఇయర్స్ తర్వాత ఇంట్రెస్ట్ లేదని జాబ్ క్విట్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు. అండ్ ఇంకొక సైడ్ అయితే చాలా కెరీర్ ఆప్షన్స్ ఉంటాయి కదా, సో వాళ్ళ ఇంట్రెస్ట్ కి తగ్గట్టు ఏ కెరియర్ అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు అని సెలెక్ట్ చేస్తున్న వాళ్ళు కూడా ఉంటారు. అందుకే ఈ వీడియోలో మనం ఫ్రెషర్స్ అయితే డిజిటల్ మార్కెటింగ్ సైడ్ వెళ్ళాలా లేదా కోడింగ్ సైడ్ వెళ్ళాలా, ఏ కెరియర్ చూస్ చేసుకోవాలో డిస్కస్ చేద్దాం. హాయ్, ఐఎమ్ సత్య, డిజిటల్ మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్. ఈ టాపిక్ ని మనం ఒక 3 పార్ట్స్ గా డివైడ్ చేసి డిస్కస్ చేద్దాం. ఎండ్ ఆఫ్ ద వీడియో మీకే ఒక ఐడియా వస్తుంది, కోడింగ్ సైడ్ వెళ్ళాలా లేదా డిజిటల్ మార్కెటింగ్ సైడ్ వెళ్ళాలా అని. ఫస్ట్, కోడింగ్ అంటే ఏంటంటే సింపుల్ గా చెప్పాలంటే కంప్యూటర్ తో కమ్యూనికేట్ చేయడం. కంప్యూటర్ అనేది మనం మాట్లాడే తెలుగు, ఇంగ్లీష్ లాంటి లాంగ్వేజెస్ అనేవి అర్థం చేసుకోలేదు, కాబట్టి మనం ఒక స్పెషల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ యూజ్ చేసి దాంతో కమ్యూనికేట్ చేస్తాం. ఆ లాంగ్వేజ్ నే మనం కోడింగ్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒక యాప్ నే తీసుకోండి. ఒక యాప్ లో లాగిన్ బటన్ ప్రెస్ చేశారు అనుకోండి, యాప్ అనేది ఆటోమేటిక్ గా ఓపెన్ అవ్వదు. దాని వెనకాల ఒక కోడ్ అంటే కొన్ని సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ అనేవి ఉంటాయి. మీరు బటన్ ప్రెస్ చేసినప్పుడు లాగిన్ డీటెయిల్స్ అనేవి కరెక్ట్ గా ఇచ్చారంటే యాప్ అనేది ఓపెన్ అవుతుంది. ఒకవేళ రాంగ్ అయితే ఎర్రర్ చూపిస్తుంది. సో బటన్ క్లిక్ చేస్తే యాప్ ఓపెన్ అవ్వాలా లేదా క్లోజ్ అవ్వాలా అని ఆ బటన్ వెనుక ఉన్న కోడే డిసైడ్ చేస్తుంది. సో మీరు కనుక కోడింగ్ సైడ్ వెళ్తే వెబ్సైట్స్ క్రియేట్ చేయడం, అలాగే యాప్స్ క్రియేట్ చేయడం, ఇంకా చాలా సాఫ్ట్వేర్ అప్లికేషన్స్ మీద వర్క్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు డిజిటల్ మార్కెటింగ్ సైడ్ వచ్చేసరికి మీ ప్రొడక్ట్ ఆ సర్వీసెస్ ని ఆన్లైన్ ద్వారా ప్రమోట్ చేసి సెల్ చేయడం అన్నమాట. ఎగ్జాంపుల్, మీరు ఒక వాచ్ బ్రాండ్ ని స్టార్ట్ చేశారనుకోండి. వాచ్ డిజైన్ అండ్ క్వాలిటీ అనేవి టాప్ నాచ్ లో ఉన్నాయి. కానీ ప్రాబ్లం ఏంటంటే కస్టమర్స్ కి మీ వాచ్ బ్రాండ్ గురించి తెలియదు. సో మీ వాచెస్ అనేవి ఎలా సెల్ అవుతాయి? ఇంతకు ముందు మార్కెటింగ్ అంటే టీవీ యాడ్స్, న్యూస్ పేపర్స్ లో వేసేవాళ్ళం. బట్ ఇప్పుడు మార్కెటింగ్ అంటే డిజిటల్ గా చేయడం స్టార్ట్ అయ్యింది. అంటే సోషల్ మీడియాలో ప్రమోట్ చేయడం, లైక్ ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ అండ్ గూగుల్ యాడ్స్ ఇలాంటి ప్లాట్ఫామ్స్ ద్వారా డిజిటల్ మార్కెటింగ్ చేయడం. క్లారిటీగా చెప్పాలంటే మీ ప్రొడక్ట్ అనేది ఒక వాచ్ అయితే దాన్ని ఆన్లైన్ లో డిజిటల్ గా ప్రమోట్ చేసి సేల్స్ ఇంక్రీజ్ చేయడం, ఆ వాచ్ బ్రాండ్ ని ఆన్లైన్ ద్వారా అందరికీ తెలిసేలా ప్రమోట్ చేయడమే డిజిటల్ మార్కెటింగ్. ఇంకా వర్క్ విషయానికి వచ్చేసరికి కోడింగ్ అనేది ప్రాబ్లమ్ సాల్వింగ్ మైండ్ సెట్ తో వర్క్ చేయాలి. కోడింగ్ నేర్చుకోవడానికి ఒక 6 months నుంచి 1 year వరకు కూడా టైం పట్టొచ్చు. కోడింగ్ అనేది కొంచెం స్ట్రెస్ ఎక్కువ ఉంటుంది, లైక్ డెడ్ లైన్స్ అనేవి మీట్ అవ్వాలి. కోడింగ్ లో టెక్నికల్ స్కిల్స్ అనేవి మెయిన్ గా స్ట్రాంగ్ గా ఉండాలి, పేషెన్స్ ఉండాలి. సో ఎవ్రీ డే కంటిన్యూస్ గా నేర్చుకుంటూనే ఉండాలి. డిజిటల్ మార్కెటింగ్ అనేది అలా కాదు. క్రియేటివిటీ, కాంటెంట్ క్రియేషన్, స్ట్రాటజీ అండ్ కమ్యూనికేషన్ తో వర్క్ చేయాల్సి ఉంటుంది. డిజిటల్ మార్కెటింగ్ లో కమ్యూనికేషన్ అండ్ కస్టమర్ సైకాలజీ అనేది అర్థం చేసుకోవడం మెయిన్ గా ఇంపార్టెంట్ థింగ్. కోడింగ్ తో పోలిస్తే 6 months to 1 year వరకు టైం తీసుకోదండి. ఒక 3 to 4 months లో నేర్చుకోవచ్చు. ఎప్పటికప్పుడు మార్కెటింగ్ లో కొత్త ట్రెండ్స్ అనేవి వస్తూనే ఉంటాయి కాబట్టి వాటికి అప్డేట్ అవుతూ ఉండాలి. కోడింగ్ లో మీరు ఎంత వర్క్ చేసినా మీ ఇండివిజువల్ కాంట్రిబ్యూషన్ అనేది క్లియర్ గా మెజర్ చేయడం చాలా కష్టం. కానీ డిజిటల్ మార్కెటింగ్ లో అలా కాదు. మీరు ఒక యాడ్ క్యాంపెయిన్ రన్ చేసినా, లేక ఒక వెబ్సైట్ ని SEO చేసి టాప్ లో ర్యాంక్ చేసినా, లీడ్స్ జనరేట్ చేసినా కూడా మీ ఇండివిజువల్ వర్క్ అనేది కంపెనీకి క్లియర్ గా రికగ్నైజేషన్ అనేది ఉంటుంది. ఇప్పుడు మనం సెకండ్ పార్ట్ వచ్చేసరికి కోడింగ్ లో సాలరీస్ ఎక్కువ లేదా డిజిటల్ మార్కెటింగ్ లోనే తెలుసుకుందాం. కోడింగ్ లో జాబ్ రోల్స్ అనేవి చాలా ఎక్కువ ఉంటాయి, లైక్ డెవలపర్, టెస్టర్, డేటా అనలిస్ట్ ఎక్సెట్రా. అండ్ సాలరీస్ కూడా 3 to 4 LPA నుంచి స్టార్ట్ అవుతాయి. డిజిటల్ మార్కెటింగ్ లో జాబ్ రోల్స్ అనేవి చాలా తక్కువ ఉంటాయి, లైక్ SEO ఎగ్జిక్యూటివ్ కానీ, సోషల్ మీడియా మేనేజర్, పర్ఫార్మెన్స్ మార్కెటర్. కానీ జాబ్స్ అనేవి మాత్రం చాలా ఎక్కువ ఉంటాయి. ఈ 2026 లోనే డిజిటల్ మార్కెటింగ్ మీద కొన్ని లక్షల్లో జాబ్ వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అండ్ సాలరీస్ వచ్చేసరికి 2.5 to 3 LPA నుంచి కూడా స్టార్ట్ అవుతాయి. ఇక్కడ నేను సాలరీస్ అంటే ఓవరాల్ గా చెప్తున్నాను. కోడింగ్ అండ్ డిజిటల్ మార్కెటింగ్ లో కంపెనీ టు కంపెనీ కొంచెం డిఫరెన్స్ అనేది ఉంటుంది. మనం స్టార్టింగ్ చూసుకునేసరికి కోడింగ్ తో పోలిస్తే డిజిటల్ మార్కెటింగ్ లో సాలరీస్ అనేది కొంచెం తక్కువే ఉండొచ్చు. బట్ డిజిటల్ మార్కెటింగ్ లో కూడా ఎక్స్పీరియన్స్ పెరిగిన తర్వాత కోడింగ్ లోనే సాలరీ గ్రోత్ అనేది ఉంటుంది. బట్ మీకు ఫస్ట్ లోనే సాలరీ ఎక్కువ కావాలి అనుకుంటే కనుక ఫ్రీలాన్సింగ్ అనేది స్టార్ట్ చేసుకోవచ్చు. ఐటీలో అయితే ఎక్కువ ఫ్రీలాన్సింగ్ వర్క్స్ అనేవి ఉండవు, కానీ డిజిటల్ మార్కెటింగ్ లో ఫ్రీలాన్సింగ్ ప్రాజెక్ట్స్ అనేవి ఎక్కువ ఉంటాయి. సో మీరు హై ప్రొఫైల్ క్లయింట్స్ తో వర్క్ చేస్తుంటే కనుక ఐటీలో లాగే చాలా ఎక్కువ మనీ అనేది సంపాదించవచ్చు. అండ్ థర్డ్ పార్ట్ వచ్చేసరికి కోడింగ్ లో ఫ్యూచర్ గ్రోత్ బాగుంటుందా లేదా డిజిటల్ మార్కెటింగ్ లోనా? కోడింగ్ కి స్ట్రాంగ్ ఫ్యూచర్ ఉంది. ఇది ఆల్రెడీ వెల్ ఎస్టాబ్లిష్డ్ ఫీల్డ్ కాబట్టి సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో డెవలపర్స్ కి డిమాండ్ ఎప్పుడు ఉంటుంది. సో కెరియర్ స్టేబుల్ గా ఉంటుంది. కోడింగ్ వల్ల స్ట్రాంగ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ అనేవి డెవలప్ అవుతాయి. అండ్ లాంగ్ టర్మ్ గ్రోత్ కూడా చాలా హెల్ప్ అవుతుంది. కానీ ప్రెసెంట్ సిచ్యువేషన్ లో కోడింగ్ సైడ్ అంటే ఎండ్ లెవెల్ కాంపిటీషన్ అనేది చాలా పెరిగిపోయింది. అండ్ AI టూల్స్ అనేవి బేసిక్ టాస్క్ ని కూడా ఆటోమేట్ చేస్తున్నాయి. సో కాబట్టి కోడింగ్ లో గ్రో అవ్వాలి అంటే కంటిన్యూస్ గా అప్ స్కిల్ అవ్వడం, లైక్ మీ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ కానీ, లేదా సిస్టమ్ డిజైన్ కానీ, AI కానీ, డేటా స్కిల్స్ కానీ, ఇలాంటివన్నీ కంప్లీట్ గా కంపల్సరీ నేర్చుకుంటూనే ఉండాలి. అండ్ లెర్నింగ్ కర్వ్ అనేది కొంచెం టఫ్ గా ఉంటుంది. డీబగింగ్ అయితే కొన్నిసార్లు స్ట్రెస్ క్రియేట్ చేస్తుంది. అండ్ మీ ఇండివిజువల్ వర్క్ కి కూడా ఇమీడియట్ గా క్లియర్ గా ఇంపాక్ట్ కనిపించకపోవచ్చు. సో ఫైనల్ గా నేను చెప్పేది ఏంటంటే కోడింగ్ లో గ్రోత్ అయితే స్లోగా ఉంటుంది కానీ స్ట్రాంగ్ గా ఉంటుంది.
మీరు డెవలప్ చేసే స్కిల్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. మీ ఫ్యూచర్ గ్రోత్ అనేది కూడా మీ స్కిల్స్ ని బట్టి డిపెండ్ అయి ఉంటుంది. అదే డిజిటల్ మార్కెటింగ్ తీసుకుంటే మాత్రం ఇది చాలా ఫాస్ట్ గ్రోయింగ్ ఫీల్డ్. ఎందుకంటే ప్రతి బిజినెస్ అనేది ఆన్లైన్ కి షిఫ్ట్ అవుతుంది. ఇక్కడ మీరు చేసిన వర్క్ అనేది రిజల్ట్స్ మెజరబుల్ గా ఉంటాయి. లైక్ యాడ్స్ కానీ, రీడ్స్ కానీ, రెవెన్యూ జనరేట్ చేయడం కానీ. సో మీరు ఇండివిజువల్ గా కంట్రిబ్యూట్ చేసింది డైరెక్ట్ గా రికగ్నైజేషన్ వస్తుంది. ఇది క్రియేటివ్ ఫీల్డ్ కాబట్టి ఆడియన్స్ ని టార్గెట్ చేయడం, కాంటెంట్ క్రియేట్ చేయడం, స్ట్రాటజీ ఇంప్లిమెంట్ చేయడంలో ఫ్లెక్సిబిలిటీ అనేది ఉంటుంది. ఫ్రీలాన్సింగ్, రిమోట్ వర్క్ లాంటి ఆపర్చునిటీస్ కూడా ఎక్కువ ఉంటాయి. కానీ ప్లాట్ఫామ్స్ అండ్ ఆల్గోరిథం అనేవి ఫ్రీక్వెంట్ గా చేంజ్ అవుతూనే ఉంటాయి కాబట్టి కంటిన్యూ గా అప్డేట్ అవుతూ ఉండాలి. క్యాంపెయిన్ సక్సెస్ఫుల్ కూడా ఆడియన్స్ బిహేవియర్ మీద డిపెండ్ అయి ఉంటుంది. కాబట్టి ఎవ్రీడే సేమ్ రిజల్ట్స్ అనేది రాకపోవచ్చు. సో డిజిటల్ మార్కెటింగ్ లో గ్రోత్ అనేది ఫాస్ట్ గా ఉంటుంది. కానీ సక్సెస్ అనేది మాత్రం మీ క్రియేటివిటీ అండ్ మీ మార్కెటింగ్ స్ట్రాటజీస్ మీద డిపెండ్ అయి ఉంటుంది. మీరు ప్రాబ్లమ్ సాల్వింగ్ అయ్యి ఉండి ప్రెజెస్ హ్యాండిల్ చేయగలను అంటే కోడింగ్ సైడ్ చూస్ చేసుకోండి. లేదు మాకు మార్కెటింగ్ సైడ్ ఇంట్రెస్ట్ ఉంది, క్రియేటివ్ ఫీల్డ్ లో వర్క్ చేయాలనుకుంటున్నాము, సోషల్ మీడియా లాంటి ప్లాట్ఫామ్స్ లో కాంటెంట్ క్రియేట్ చేసి గూగుల్ యాడ్స్ రన్ చేసి ఒక బ్రాండ్ ని గ్రో చేద్దాము అండ్ ఫ్యూచర్ లో మేమే ఒక బిజినెస్ స్టార్ట్ చేసి డిజిటల్ మార్కెటింగ్ చేయాలనుకుంటున్నాము అంటే డిజిటల్ మార్కెటింగ్ అనేది చూస్ చేసుకోవచ్చు. సో ఇప్పటి వరకు మనం డిస్కస్ చేసిన పాయింట్స్ అన్ని అనలైజ్ చేసుకుని మీకు ఏది ఇంట్రెస్ట్ ఉందో ఆ కెరియర్ ని చూస్ చేసుకోండి. అండ్ ఒక ఫ్రెషర్ గా మీరు కనుక మీ కెరియర్ ని డిజిటల్ మార్కెటింగ్ లో స్టార్ట్ చేద్దాం అనుకుంటే జాయిన్ డిజిటల్ బ్రాలింగ్. ఎందుకంటే డిజిటల్ మార్కెటింగ్ అంటే డిజిటల్ బ్రాలింగ్.